డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. H1B లాటరీ విధానాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారు అమెరికా. ఇప్పుడు అత్యధిక నైపుణ్యం కలిగిన వారు మాత్రమే విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడానికి ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికన్లకు ప్రాధాన్యత కల్పించేటువంటి దిశగా ఈ కొత్త విధానాన్ని అమల్లో తీసుకొస్తున్నారు. ఉద్యోగి వేతనం ఆధారంగా రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ యొక్క కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇటీవల H1B వీసా రుసుము పైన $1,00,000 పెంచాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. H1B వీసా లబ్ధిదారుల్లో మెజారిటీ కూడా ఇండియన్లే ఉన్నారు. 70% మంది ఇండియన్సే ఉన్నారు. అయితే ఏటా జారీ చేసినటువంటి H1B వీసా లబ్ధిదారుల్లో 70% ఇండియన్లే ఉండడంతో ఇప్పుడు దీని ప్రభావం ఇండియన్స్ పైన చాలా తీవ్రంగా పడే అవకాశం కనబడుతోంది. సో జనరల్గా H1B వీసాని లాటరీ పద్ధతుల్లో తీస్తూ ఉంటారు. దానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ క్యాప్, అంటే ఇండియాలో చదువుకొని ఇక్కడే స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే కార్మికులుగా పనిచేయాలనుకునే వారు కానివ్వండి, ఇక్కడి నుంచి వీసాకు అప్లై చేసుకుంటే లాటరీ పద్ధతుల్లో 65,000 మందిని డైరెక్ట్గా ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఇండియాలో లేకంటే ఇతర దేశాల్లో చదివిన వారి యొక్క స్కిల్ లేదంటే ఇతరత్ర వారి యొక్క నైపుణ్యత దృష్ట్యా అది స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా ఎవరైనా కూడా H1B వీసాతో అమెరికాలో పనిచేయాలనుకునేటువంటి వారు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి 65,000 మందికి మాత్రం అర్హత ఉంటుంది. అందులో లాటరీ పద్ధతిని ఎంచుకుంటూ ఉంటారు అమెరికా ప్రభుత్వం అధికారులు.